City. Love Shots on Radio City 91.1 FM. మిత్రమా, ఆర్థిక విషయాల్లో గొప్పవారికి మధ్యతరగతి వారికి ఉన్న స్పష్టమైన తేడాలేంటో ఇప్పుడు వివిధ కోణాలలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గొప్పవారు అసెట్స్ కొంటారు, పేదవారైతే ఖర్చు మాత్రమే పెడుతుంటారు. మధ్యతరగతి వారు లయబిలిటీస్ కొనుక్కొని వాటిని అసెట్స్ గా భావిస్తారు. ఇక గొప్పవారు సంపాదిస్తారు, ఖర్చు చేస్తారు, ఆఖరున ట్యాక్స్ కడతారు. పేద మధ్యతరగతి వారైతే కష్టపడి సంపాదిస్తారు, ట్యాక్స్లు కూడా కడతారు, ఆ తరువాత లయబిలిటీస్లో ఖర్చు పెడతారు. గొప్పవారు సంపాదిస్తారు, అందులో కొద్ది శాతాన్ని మంచి కార్యాలకు ఉపయోగిస్తారు, ఇన్వెస్ట్ చేస్తారు, సేవ్ చేస్తారు, ఆఖరున ఖర్చు పెడతారు. అయితే పేద మధ్యతరగతి వారు సంపాదిస్తారు, ఖర్చు చేస్తారు, కొద్ది శాతం మంచి కార్యాలకు ఉపయోగిస్తారు కూడా, అయితే మిగిలితే మాత్రమే సేవ్ చేస్తారు. గొప్పవారు ఇన్వెస్ట్మెంట్ గూర్చి ఆలోచిస్తారు, వృత్తిలో పొందుతారు, దాస్తారు, ఆఖరున జీవిత సుఖాల కోసం ఖర్చు చేస్తారు. అయితే పేద మధ్యతరగతి వారు ఉద్యోగ భద్రత కోసం చూస్తారు, జీవిత సుఖాల కోసం ఖర్చు చేస్తారు, కొద్దిగా దాస్తారు, ఇంకా మిగిలితే ఇన్వెస్ట్ చేస్తారు. అయితే మిత్రమా, ఇక్కడ గమనించాలి. అయితే మిత్రమా, డబ్బు చెట్లకు కాయదు అన్నది తప్పు. డబ్బు చెట్టు వలె వికసిస్తుంది. పేద మధ్యతరగతి ప్రజలు డబ్బు కోసం పనిచేస్తే డబ్బే గొప్పవారి కోసం పనిచేస్తుంది. ఈ తేడాలను పేద మధ్యతరగతి వాళ్లు అధిగమించి గొప్పవారి అలవాట్లు సంతరించుకునే చిన్న చిట్కా తెలుసుకుందాం. ప్రస్తుతం మన విద్యా వ్యవస్థ ఎలా ఉంది? 10th క్లాస్ అయిపోగానే ఉపాధి కనబడకపోయేసరికి ఇంటర్మీడియట్ చదువుతున్నారు. తరువాత తమకు ఏం చేయాలో తెలియక మోసలో పోసినట్లుగా వృత్తి విద్యా కోర్సుల పేరిట ఎక్కువగా ఇంజనీరింగ్ చదువుతున్నారు. గ్రాడ్యుయేషన్ అయిపోగానే ఉద్యోగం దొరికే వరకు పీజీలలో జాయిన్ అయిపోతున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కు ఉపాధి చూపించే నిమిత్తం ప్రభుత్వం మరిన్ని ప్రైవేట్ కాలేజీలకు అనుమతిస్తోంది. ఈ పీజీలు ఆ కాలేజీలలో టీచర్స్ గా జాయిన్ అయి మరింత మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ను తయారు చేస్తున్నారు. ఈ రకంగా ప్రస్తుతం చదువుకు సంబంధించి ఒక సర్కిల్ అమలవుతోంది. చదవడం, టీచర్లుగా మారడం, మరింత మందిని టీచర్లుగా చేయడం. ఈ రకమైన చదువులు వ్యవస్థను ముందుకు తీసుకుని వెళ్లలేవు. ఎందుకంటే వారి నుంచి ఒక్క శుద్ధ మొక్క కూడా ఉత్పత్తి కావడం లేదు. సూక్ష్మంగా చెప్పాలంటే అందరూ ఒక టైటానిక్ షిప్లో పరిగెడుతూ ముందుకు వెళ్లిపోతున్నామనుకుంటున్నారు. ఈ విద్యా వృత్తంలో కొనసాగితే ఆదాయం మితంగానే ఉంటుంది. ఫినాన్షియల్ ఫ్రీడమ్ కోసం పాటుపడేవాడు ఈ విషయాన్ని గ్రహించి తమకు లాభదాయకమైన వృత్తిని చేపట్టి తమని తాము మార్చుకుంటూ, అవసరమైతే వృత్తులను మార్చుకుంటూ ముందుకు అడుగులు వేయాలి. Radio City. Radio City. Podcast. Radio City.